వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ కిడ్స్. సో టైటిల్ కన్ఫ్యూజింగ్గా ఉంది కదా, మన వంట కూడా కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. ఇడ్లీ పిండితో అట్టు వేసుకుందాం ఫస్ట్ అనుకున్నాను, సాల్ట్ వేసుకుందాం ఫస్ట్. బట్ నాది మారింది, అందుకే ఇడ్లీ పిండితో బజ్జీ ట్రై చేద్దాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఈరోజు మనం ఇడ్లీ పిండితో బజ్జీలు వేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకోవడం మర్చిపోవద్దు. ఆయిల్ బాగా హీట్ అయింది. సో అంటే ఫస్ట్ టైం కదా, అందుకే చేత వేస్తే రౌండ్గా వస్తాయో రావో అని చెప్పి స్పూన్ యూస్ చేశాను. వెరీ నైస్. వేయడమే అనుకుంటా. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి తిప్పేద్దాం. వెరీ స్మైల్. ఓకే, త్వరగా ఆవేశపడినట్టున్నాం, త్వరగా తిప్పేస్తున్నాము మనం. ఇడ్లీ పిండి ఒక మాట బాగుంటుంది. మంచిగా వేసేద్దాం. అవర్ లెవెల్ బెస్ట్. ఇడ్లీ పిండి అట్లా వేసుకుందాం. సో దీన్ని పక్కన చేసి రావట్లేదు ఏంటి, అందుకే ముందు నుంచి వంటలో నేర్చుకోవాలమ్మా అనేది. ఇది కొత్తది కదా, సో అందుకే కవర్ చేసుకున్నాం అన్నమాట. సో ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ రాసేసుకుందాం. ఆ పైన పర్ఫెక్ట్గా వస్తే బెటర్ అబ్బా. ఊతప్పమంటారు కదా. హీట్ అయిపోయింది. అవునా, సౌండ్స్ మాత్రం బాగా వస్తున్నాయి. రెసిపీ లాస్ట్కి డిబ్బా అయిపోతుంది. ఇదైనా అట్టులా వస్తూ ఉంటుంది. టర్న్ చేసేద్దాం. వంటలు రాని వాళ్ళు చేయకూడదు అంటారు ఇందుకే, బట్ ట్రై చేస్తే మనకి వస్తాయి అనుకో. ఓ నో, అక్కడేదో ముక్కు ఉండిపోయింది, దాన్ని కూడా తెచ్చేసుకుందాం. అవును, దీన్ని కరువు అంటారు. కుదురుగా ఉండొచ్చు కదా. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.